ఇంత మంచి వ్యూ అసలు ఎక్కడ దొరకదు. చాలా అంటే చాలా బాగుంది. నా ఫస్ట్ బ్లాగ్ కదా, కొంచెం భయం అవుతుంది, ఏమనుకోకండి. అలాగే వస్తుంది. ఆత్మలింగం అది అభయ ఆంజనేయ మందిర్, నటరాజస్వామి మందిర్, ఇది ఆత్మలింగం గుడి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నల్గొండ జిల్లాలో పానగల్ గ్రామంలో ఉన్న ఛాయ సోమేశ్వర ఆలయం దగ్గరికి వచ్చేసాము. ఇక ఈ గుడి గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది ఒక మిస్టరీ టెంపుల్ అండి. ఇక్కడ ప్రతిదీ ఒక అద్భుతంగా కనిపిస్తుంది. ఈ ఆలయంలో ఉన్న శివలింగానికి అభిషేకం చేస్తే అనుకున్నది ఫలిస్తుందని అక్కడ వారి నమ్మకం. ఈ గుడిని త్రికుటాలయంగా పిలువబడుతుంది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో కుందూరు చోళులు రాజులలో ఒకరైన ఏరువ మహారాజు పానగల్ని రాజధానిగా చేసుకొని పాలించే కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. అలాగే ఈ ఆలయంలో ఒక విశేషం ఉంది. అదేంటంటే ఆలయం లోపల వెస్ట్ సైడ్ లో ఉన్న గర్భగుడిలో శివలింగం పైన అక్కడ రాతి స్తంభాల నీడ పడుతుంది. ఈ గుడిలో ఆ నీడ ఏ స్తంభానిదో సైంటిస్టులకు కూడా అంతు చిక్కడం లేదు. సూర్యాస్తం అయ్యే వరకు ఆ శివలింగం మీద నీడ అలాగే ఉంటుంది. ఆ స్తంభం నీడ సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు అలాగే ఉంటుంది. ఈ గుడిని చాలా వరకు ధ్వంసం చేశారండి. అప్పటి రాజులు నిధి సంపద కోసం ఈ గుడిని ధ్వంసం చేశారని అక్కడ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇక గుడి లోపలికి వెళ్దాము. మీకు ఇంతసేపుగా చూపించింది గుడి చుట్టూరు. ఇప్పుడు గుడిలోకి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. ఇదేనండి గుడి ఎంట్రన్స్. మనము ఎందాక గుడి బ్యాక్ సైడ్ నుంచి చూసాం కదా, అది సెకండ్ ఎంట్రన్స్. ఇప్పుడు మీరు చూస్తున్నదే సెకండ్ ఎంట్రన్స్ అండి. ఇది గుడికి సెకండ్ ఎంట్రన్స్, రెండవ ద్వారం ఇది. ఇక్కడ దేవాలయానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాను. మీరు ఎవరైనా తోచిన సహాయం చేయాలంటే చేయండి. బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్ నేమ్. ఇక్కడ స్థిర పలకాలు పెట్టారు. ఇదే ఫ్రెండ్స్ ఛాయ సోమేశ్వర ఆలయం. చూడొచ్చు మీరు, చాలా పురాతనమైనది. నేను ఇందాక ఫస్ట్లో చూపించా కదా, అదే ఇది. చాలా బాగుంది టెంపుల్ అయితే. నా ఫస్ట్ బ్లాగ్ కదా, కొంచెం భయం అవుతుంది, ఏమనుకోకండి. అలాగే వస్తుంది. ఏంటిది? శ్రీ అభయాంజనేయ మందిర్ అంట. అభయాంజనేయ మందిర్ ఒకసారి అన్ని చూసుకోండి, చూపిస్తాను బ్యాక్గ్రౌండ్ నుంచి. బ్యాక్ ఇక్కడే యాగం చేస్తారు అనుకుంటా. చాలా బాగుంది. రాగి చెట్టు, ఏంటి ఉంది, సరిగా తెలియట్లేదు, చూడండి. మన టెంపుల్ అన్నమాట. ఇది వచ్చేసి ఎదురు శ్రీ నటరాజ మందిరం అంట. శ్రీ నటరాజ మందిరం అని ఉంది. అదేంటో మనకి దాంట్లో నటరాజస్వామి ఉన్నారా, చూద్దాం. ఏం లేదు, శిల్పాలు అయితే ఏం లేదు. ఓల్డ్ టెంపుల్ అని చెప్పే కదా ఇంతకుముందు కదండి. ఇది వచ్చేసి ఆత్మలింగం అంట. ఒకసారి చూడండి, ఆత్మలింగం. ఆత్మలింగం టెంపుల్, అన్ని చిన్న చిన్న టెంపుల్స్ లాగా ఉన్నాయి.
నేను లాంగ్ వ్యూ నుంచి చూపించట్లేదు ఇంకా. చూడండి చూడండి, ఆత్మలింగం బ్యాక్ కెమెరా, ఆత్మలింగం అది అభయ ఆంజనేయ మందిర్, ఈ నటరాజస్వామి మందిర్, ఇది ఆత్మలింగం గుడి. అక్కడ నందులు అట్లా పగిలి ఉండడానికి గల కారణం, ముస్లిం రాజులు యుద్ధం చేసే టైంలో ఇక్కడికి వచ్చి అలా నందులు పగలగొట్టేశారంటండి. అందుకే అవి పగిలిపోయి ఉన్నాయి, అక్కడ పక్కకు పెట్టేశారు ఆలయ అధికారులు. చూపిస్తున్నాను కదా అవి పగలగొట్టిన నందులు. ఇలాగే ఇక్కడ చాలా వరకు గుడి స్థితిరావస్థలో ఉందండి. చూసారు కదా నందులని ఏ విధంగా పగలగొట్టారు. అలాగే కొంచెం ముందుకు వెళ్తే అక్కడ రైట్ సైడ్లో నాగమ్మ పుట్ట ఉందండి. నాగమ్మ పుట్ట ఉంది ఇక్కడ సైడ్ నుంచి. బ్యాక్కి వెళ్ళిపోదాము. ఇప్పటిదాకా మన ఆత్మలింగాన్ని చూసాం కదా, ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాము. గుడి లోపల ఎలా ఉందో చూపిస్తాను మీకు. గుడి అయితే ఇలాగ ఉంది, చాలా అంటే చాలా బాగుంటుంది గుడి. ఒకసారి విజిట్ చేయండి. ఇలా వెళ్ళాలనుకుంటాను, మధ్యలో నుంచి వచ్చాను, ఇలా వెళ్ళాలి. ఇక్కడ లోపల వీడియోలు తీరాగానే అలాంటిది ఏం లేదు. ఓకే, ఈ ఆలయం సూర్య భగవానుడు అండి, అసలైన శివలింగం కాదు. శివలింగం మీదుగా ఛాయ పడే గుడి ఇది కాదండి, వేరే ఉన్నది. పూర్తి ఆలయం ఇదే కానీ వేరే గుడిలో ఉన్నది. ఇది సైడ్కి ఉన్నది కదా గుడిలో, అక్కడ ఉన్నదండి. అక్కడ మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం ఉండండి. త్రికుట ఆలయంలో అదొకటి. ఇక్కడ ఈ 4 స్తంభాలే మూలాలు అనుకుంటా, ఇవే డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. ఆ మూల స్తంభాలు అవి చూడండి, మళ్ళీ ఇవి చూడండి. ఈ గుడి వచ్చేసి మహావిష్ణువు ఆలయం అండి, భగవాన్ ఉత్తర దిక్కున ఉంటుంది ఈ గుడి. ఇక్కడికి ఇలా వస్తే నాగమ్మ తల్లిని మొక్కోవాలంటే మొక్కోండి, నేను చూస్తున్నాను కదా. వచ్చేసామండి, శివలింగం మీదుగా ఛాయ పడే ఇక్కడ ఒక అద్భుతం ఉంది చూడండి. ఇదేనండి ఆ ఛాయ కనబడుతుంది కదా మీకు, అక్కడ శివలింగం మీదుగా చూడండి. అక్కడే ఫోటో వేశాను కదా, ఫోటో అక్కడే అండి. అక్కడ శివలింగం కళ్ళు చూడండి ఎలా కనబడుతున్నాయో. నేను ఆరో మార్క్ వేసాను కదా, శివుడు కనబడుతున్నాడు శివలింగం. ఇక్కడ చూడండి, నేను ఆరో మార్క్ వేస్తున్నాను కదా. ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఆ శివలింగం మీదుగా బ్యాక్ సైడ్ గోడకి ఒక ఛాయ కనబడుతుంది చూడండి. అది వేసాను కదా, మళ్ళీ రౌండ్ మార్క్ వేస్తాను చూడండి, అక్కడే అండి. చూసారు కదా, ఇదేనండి ఆ ఛాయ. చూస్తే భయం అవుతుంది దేవుని చూస్తే. మీకు ఆ ఛాయ కనిపించిందని అనుకుంటున్నాను. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది, ఒకసారి విజిట్ చేయండి మీరు కూడా. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి లోపల ఎలా ఉందో. అప్పటి కాలం నాటి శిల్పులు ఈ గుడిని చాలా అద్భుతంగా చెక్కారండి. చూస్తున్నారు కదా, మీరు కూడా ఈ గుడిని దర్శించుకోండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీ కోరికలు ఏమైనా ఉంటే తప్పకుండా నెరవేరుతాయి. ఓకే కదా, మీరు కూడా రావాలనుకుంటే వచ్చేయండి. గుడికి అయితే చాలా బాగుంది గుడి. చూశారు కదా శివలింగం, ఫస్ట్లో చూపించాను కదా మీకు శివలింగం, అది. అండ్
మన వెనకాల ఉన్నది కదా, అక్కడే మెయిన్ శివలింగం ఉంటుంది. గుడి దేవుడు చూసినారు కదా ఇందాక, అదే. ఆ, ఇంకా ఏముంది, గుడి డీటెయిల్స్ ఉంటాయి. కాకపోతే ప్రాచీన కాలం కాబట్టి దేవుడు అయితే చాలా పవర్ఫుల్. ఇక్కడ చూడండి, ప్రాచీన కాలం కాబట్టి దేవుడు అయితే చాలా పవర్ఫుల్. తప్పకుండా విజిట్ చేయండి. ఇప్పుడైతే ఇది బ్యాక్గ్రౌండ్ ఇలాగ ఉంటుంది. ఇక్కడ బాగుంది, చాలా బాగుంది. కానీ డెవలప్ చేయలేదు. డెవలప్ చేసి ఉంటే బాగుండేది అనుకుంటున్నాను. ఓకే, చూద్దాం, అవుతుంది కదా ముందు రోజులలో. డెవలప్ అయినాక మీకు మళ్ళీ ఒకసారి ఈ టెంపుల్కి తీసుకొస్తాను, డెవలప్ చేశాక. ఇప్పటిదాకా గుడి లోపల చూసాం కదా, ఇప్పుడు గుడి బయట చూడండి ఎట్లుంది వ్యూ. చాలా అంటే చాలా బాగుంది. అది ప్రేమ జంటలు కూడా బాగా ఎక్కువ. ఇంత మంచి వ్యూ అసలు ఎక్కడ దొరకండదు. చాలా అంటే చాలా బాగుంది. రాత్రులు చూడండి పైన ఎలా పెట్టారంట, అంత హెవీ స్టోన్ కదా. ఇక్కడ సేమ్ మనం అక్కడి నుంచి వచ్చాము. అక్కడి నుంచి అక్కడ కనిపిస్తుంది కదా గుడి, అక్కడి నుంచి. నేను అన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయలేను, కొన్ని గూగుల్లో కూడా చూసి మీకు చెప్తాను. ఇక్కడ విగ్రహాలు కూడా ఎలా పడితే అలా పడేశారండి. ఇది నాకు నచ్చలేదు. అక్కడ శివలింగం, అక్కడ గుడి స్థితిలావస్థలో ఉంది. కనీసం మొక్కలు కూడా వీకేయలేదు. ఇలా పడితే అలాగే వేసింది. సారీ, ఈ టెంపుల్ని పట్టించుకునే వాళ్ళని నేను ఏమనట్లేదు, కాకపోతే ఇలాగ ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. గుడి అయితే చాలా బాగుంది. ఇదే అండి మొత్తం బ్యాక్గ్రౌండ్లో గుడి. ఇక్కడ చూడండి, రాయి మీద రాయి ఎలా పెట్టారు అప్పట్లోనే. చూడండి, చాలా అంటే చాలా బాగా డిజైన్ చేసి కట్టారు గుడి. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి నల్గొండలో కానీ తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి షేర్ చేసి ఒకసారి విజిట్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.